వెల్కమ్ టు త్రిబుల్ కే ఇంగ్లీష్ ఛానల్. టెట్ ఎగ్జామ్కి సంబంధించి మా ఛానల్లో జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ అన్ని టాపిక్స్లోనూ కూడా అందుబాటులో కలవు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లెసన్స్ చూస్తారని కోరుకుంటున్నాం. జనరల్ ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, హై స్కూల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో టెన్సెస్కి సంబంధించి ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఇవ్వటం జరిగింది. అలానే ఈరోజు అంశంలో ఆర్టికల్స్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్గా మనము ఈ మార్క్స్ని పొందొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ని కూడా మాకు అందజేయండి. ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ని చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఆర్టికల్స్లో అనేదాన్ని మనకి క్లియర్గా తెలుసుకోవచ్చు. మనం ఆర్టికల్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫాలో అయినట్లయితే సింపుల్గా మనం మార్క్స్ పొందొచ్చు. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, ఇలా మా ఛానల్లో డీటెయిల్గా లెసన్స్ అనేవి ఉన్నాయి. అవి ఫాలో అయినట్లయితే ఆర్టికల్స్లో సింపుల్గా మార్క్స్ పొందొచ్చు. ఆర్టికల్స్కి సంబంధించినటువంటి లెసన్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో టెట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనం. His research in optics, science of light resulted in discovery of the Raman effect. Choose the right set of articles to fill in the blanks అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ రావటం జరిగింది. సైన్స్ ఆఫ్ లైట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్తాము. డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ అనేది ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్తాం. కాబట్టి ఇక్కడ 2 blanksలో కూడా డెఫినెట్ ఆర్టికల్స్ రావాలి. అందుకే 4th చాయిస్ రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, I saw dog was barking. Choose the right set of articles to fill in the blanks. ఇక్కడ ముందుగా ఒక డాగ్ని చూసామని చెప్పాం కాబట్టి దాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్గా మనం తీసుకుని ఐ సా ఏ డాగ్ అని చెప్తాం. మళ్ళీ సేమ్ డాగ్ని మనం రిపీట్ చేసాం కాబట్టి ఇది ప్రత్యేకమైనది కాబట్టి ద డాగ్ వాజ్ బార్కింగ్ అని చెప్పి మనం చెప్తాం. ఇక్కడ 3rd చాయిస్ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఐ సా ఏ డాగ్, ద డాగ్ వాజ్ బార్కింగ్. థర్డ్ వన్, డాష్ ఎర్త్ మూవ్స్ రౌండ్ డాష్ ది సన్. ఇక్కడ ఈ రెండు కూడా యునిక్స్ కాబట్టి ది ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. ఎర్త్ అనేది సన్ అనేది యునిక్స్. బిఫోర్ యునిక్స్ ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. 4th ఆన్సర్ అనేది కరెక్ట్. 4th క్వశ్చన్, మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ పియానో. Choose the correct article that fits in the blank. సంగీత వాయిద్యంలో బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, యూజ్ డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ద పియానో 3rd ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. 5th వన్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ us for lunch. Choose the correct article that fits in the blank. లంచ్, డిన్నర్, సప్పర్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటి పదాల ముందర మనము ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సో నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గోపాల్ డాష్ టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. సింపుల్ క్వశ్చన్ ఇది. టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందర డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి మనం. ఇన్ ద సేమ్ వే ఒకే సెంటెన్స్లో 2 కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు కూడా రెండింటి ముందర డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇక్కడ టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మనం డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ఫస్ట్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఐ లిసన్ టు డాష్ రేడియో ఎ లాట్. ఇక్కడ నేను ఎక్కువగా రేడియోనే వింటూ ఉంటాను అని పర్టికులర్గా మనం చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి ది ఉపయోగించాలి. ఐ లిసన్ టు ద రేడియో ఎ లాట్. 8th వన్, the discovery won him dash Nobel Prize for physics.
ఇక్కడ నోబెల్ ప్రైజ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్ కాబట్టి ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్, టైటిల్స్, ఆనర్స్ ఇలాంటి వాటి పేర్ల ముందర మనము డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ద డిస్కవరీ వన్ హిమ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. 9th question. It was dash first time the prize was awarded to dash Asian. ఇక్కడ మొట్టమొదటిగా ప్రైజ్ అనేది ఒక ఆసియా ఖండానికి చెందినటువంటి వ్యక్తికి వచ్చిందని చెప్పి మనం చెప్పాలి కాబట్టి ద ఫస్ట్ టైం అని చెప్పేసి మనం చెప్పి ఆసియన్ ముందర యాన్ ఆసియన్ అనే దాన్ని మనం ఉపయోగించాలి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ద ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు యాన్ ఆసియన్ అని చెప్పి మనం చెప్పాలి. I met dash lawyer yesterday. Dash lawyer was famous in the city. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రిపీటెడ్ క్వశ్చన్. I saw a dog, the dog was barking. ఇదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించినటువంటి టెట్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. I met a lawyer yesterday. The lawyer was famous in the city అని చెప్పి మనం చెప్పచ్చు. డాష్ ట్రైన్ రన్స్ ఫాస్ట్ దాన్ డాష్ బస్. పర్టికులర్గా బస్ కంటే ట్రైన్ వేగంగా వెళ్తుందని చెప్తున్నారు కాబట్టి పర్టికులర్గా రెండు వాహనాల గురించి తెలియచేయడం జరిగింది కాబట్టి రెండింటి ముందర కూడా డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ద ట్రైన్ రన్స్ ఫాస్ట్ దాన్ ద బస్ అని చెప్పి మనం 4th ఆన్సర్ని తీసుకోవచ్చు. ప్లీజ్ గివ్ మీ ఏ 100 రూపీ నోట్. ఒక 100 రూపీ నోట్ అన్నాం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ పైజమా ఈజ్ మై అంకల్. పర్టికులర్గా వైట్ పైజమాలో ఉన్న వ్యక్తి అని పర్టికులర్గా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనము ద మ్యాన్ అనేదాన్ని మనం తీసుకోవాలి. వైట్ పైజమాలో ఉండే వ్యక్తి మా అంకుల్ అని పర్టికులర్గా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ని ఇక్కడ మనం తీసుకోవాలి. ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ పైజమా ఈజ్ మై అంకల్. 14th one. Choose the article which is used before superlative adjectives. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ముందర ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్లో మనం చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఇక్కడ ది అనేది కరెక్ట్. డాష్ ఫ్లూట్ అండ్ ద తబ్లా మేక్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. ఇక్కడ రెండు సంగీత వాయిద్యముల పేర్ల ముందర కూడా డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనం చూసాం. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్గా వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 20 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్సే కాబట్టి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకుంటే మనం డెఫినెట్గా ఆర్టికల్స్లో సింపుల్గా మార్క్స్ సంపాదించవచ్చు. సో ఇక్కడ సంగీత వాయిద్యముల పేర్ల ముందర ద ఫ్లూట్ అని చెప్పి మనం చెప్పచ్చు. 16th one. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఇక్కడ మ్యాన్ ఈజ్ మార్టల్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ ఇలాంటి వాటి ముందర మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనము నో ఆర్టికల్ అనేదాన్ని తీసుకోవాలి. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఇక్కడ కామన్గా మొత్తం అందరికీ తెలియచేసే మ్యాన్ కాబట్టి ఇక్కడ మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. సో నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. 4th one is correct. నెక్స్ట్. వెన్ ఐ నీడెడ్ డాష్ మనీ ద మోస్ట్ యూ సెండ్ మీ దిస్ గిఫ్ట్. ఇక్కడ మనకి మనీ అనేది చాలా అవసరం అని పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి వెన్ ఐ నీడెడ్ ద మనీ ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది అనేదాన్ని తీసుకోవాలి. హో వాట్ డాష్ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ ఎక్స్క్లమేషన్స్ వచ్చినప్పుడు సింగులర్ని తెలియచేసింది కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికల్ తీసుకోవాలి. ఇక్కడ బ్యూటిఫుల్ పిక్చర్ అనేది ఇది కాన్సనెంట్ కాబట్టి వాట్ బ్యూటిఫుల్ పిక్చర్ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. Choose the article we use before a singular common noun that begins with a vowel sound. సింగులర్ కామన్ నౌన్, సింగులర్ నౌన్ వచ్చింది కాబట్టి అది వావల్ సౌండ్తో స్టార్ట్ అయితే మనం యాన్ తీసుకుంటాము. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ తీసుకుంటాం. ఇక్కడ వావల్ సౌండ్ అని అన్నారు కాబట్టి సెకండ్ క్వశ్చన్ యాన్ తీసుకోవాలి. 20th one. డాష్ ప్రిన్సిపల్ అండ్ డాష్ కరస్పాండెంట్ ఈజ్ అబ్జర్వింగ్ ది షెడ్యూల్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము ఒక్కసారి ఆర్టికల్ని యూజ్ చేసే ముందర ఒక్కసారి వర్బ్ ఫామ్ చూడాలి. ఇక్కడ ప్రిన్సిపల్ ముందర డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసి కరస్పాండెంట్ ముందర డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తే అవి వేరు వేరు వ్యక్తుల్ని తెలియచేస్తుంది అని అర్థం. ఇక్కడ వర్బ్ ఫామ్ ఈజ్ ఉంది అంటే పర్సన్ ఒక్కరే కాబట్టి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఒకరే కాబట్టి మనం ప్రిన్సిపల్ ముందర డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి తప్ప కరస్పాండెంట్ ముందర డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ద ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ అనేది ఒక పర్సన్ని తెలియచేస్తుంది. అలా కాకుండా ద ప్రిన్సిపల్ అండ్ ద కరస్పాండెంట్ ఇది వేరు వేరు వ్యక్తులను తెలియచేస్తుంది. సో ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ ఫామ్ ఇచ్చారంటే ఒక వ్యక్తి అని మనం అర్థం తీసుకొని ద ప్రిన్సిపల్
అండ్ కరస్పాండెంట్ అని చెప్పి మనము యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్. ద ప్రిన్సిపల్ అండ్ నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ మేము ప్రజెంట్ చేసినటువంటి 20 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్సే ఇచ్చాం. చాలా వరకు అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా ఆర్టికల్స్లో ఫుల్ మార్క్స్ మీరు పొందవచ్చు. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా కోరుకుంటున్నాం. ఆర్టికల్స్ ఫుల్ లెసన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, వీక్షించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.